వస్తువు ఇష్టానుసారం మనం ఎట్లు భోగింపగలము. ఆయనకు చేయవలసిన డ్యూటీ మనం చేయాల్సిందే. మనం ఇదివరకు ఒకసారి ఫ్రాన్స్ వాడు న్యూక్లియర్ టెస్ట్ చేశాట. ఇక్కడ ఆస్ట్రేలియన్ వాటర్స్లో, న్యూజిలాండ్ దగ్గర ఆ చేపలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అది కరెక్టా? నీరుని స్పాయిల్ చేయటము, లోపల ఉన్న జలచరువులను చేయటము, ఆ నీళ్లు తాగితే అందరికీ వచ్చే క్యాన్సర్ డిసీజులు రావా? ఇవన్నీ భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టిని ప్రతి సృష్టిలాగా దాని ఆ వక్ర మార్గంలో మనం బిహేవ్ చేస్తుంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? సకాలంలో ఎలా వర్షం వస్తాయి మీరు చెట్లు వనాల్ని కట్ చేస్తుంటే? దీనికి ఈసా వాస్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది. కుర్వన్నే వేహ కర్మాణి జిజీ వే విషేత్. సొత్తు వ్యక్తిగతమైనచో దానిని కేవలము తనకు తన పరివారమునకే ఉపయోగించును. డబ్బులు నీదైతే యూ హ్యావ్ ఎ రైట్ టు యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ. తనగంటూ వృద్ధిపరచుటకై పరులను దుఃఖపెట్టుట అతడు వెనుకాడు. తన యొక్క షేర్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇతరులని ఏడిపించడానికి ఈ మనిషి వెనుకాడడు. ఒక పశ్చము లేక ఒక వర్గము యొక్క సర్వాధికారము పెంపొందించినచో వ్యక్తి యొక్క దమనము, ప్రజాశోషణ సంభవించుటకు అవకాశం ఏర్పడను. అంటే ఒక మనిషికే నువ్వు వాడిదే డెవలప్ చేసుకున్నాడు అనుకోండి, దానివల్ల మిగతా సొసైటీకి డిస్టర్బెన్స్ జరుగుతుంది, వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అయిపోతుంది. బికాజ్ వాళ్ళ యొక్క వనరులు, వాళ్ళ యొక్క ఒకడు హోర్డింగ్ చేశాడు అనుకోండి, డబ్బు ఎక్కువ ఉంది కదా అనేసి ఆ ఊర్లో ఉన్నటువంటి చక్కెరంతా వాడే పెట్టుకున్నాడు, స్టాకు ఆయిల్ పెట్టుకున్నాడు. అప్పుడు మిగతా ప్రజలందరికీ వాళ్ళు కొద్దిగా ఉంది డబ్బులు, వాళ్ళు హోల్డ్ చేయలేకపోయినారు, వాళ్ళకు దొరకట్లేదు కదా. సొసైటీలో అస్తవ్యస్తం జరుగుతుంది. ఒక మనిషి యొక్క దమనము ఇగో వల్ల కానీ ఈ విధంగా సర్వాధికారాన్ని చూపించడానికి, అంటే నియంతృత్వం ఉంటే కానీ కరెక్ట్ కాదు. ఒక మనిషి జీవిస్తున్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఉపయోగపడాలి. అంటే సంఘం అంటే ప్రపంచం అందరికీ ఉపయోగపడాలని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అన్నిటిపై అధికారి పరమాత్ముడైన భావం ప్రగాఢముగా పాదుకున్నచో వ్యక్తి యొక్కయు రాష్ట్రం యొక్కయు ప్రగతి సుసాధ్యమగును. అప్పుడు ప్రపంచంలో కూడా శాంతి ఉంటుంది. ప్రపంచమునందు సత్ప్రవృత్తులు పెరుగును. మంచిగా అందరూ బిహేవ్ చేయటం మొదలెడతారు. అంటే ఇది భగవంతుని కోసం ఇచ్చేసాడు రా బాబు, ఇంత కష్టపడి ఈ ప్రపంచాన్ని స్పాయిల్ చేయకూడదు. ఐ థింక్ ఈ విషయాన్ని మనము యునైటెడ్ నేషన్స్లో ఈ భగవద్గీతలోని ఈ పాయింట్ని డెవలప్ చేసి అందరూ అన్ని నేషన్స్ చేతనే ఒక రెజల్యూషన్ పాస్ చేసి చేస్తున్నారు. కానీ ఊరికి రెజల్యూషన్స్ చేస్తున్నారు కదా అని ఆచరణ పెట్టట్లేదు. సముద్రంలో ఏ న్యూక్లియర్ టెస్ట్ జరగకూడదు, డిఫారెస్టేషన్ జరగకూడదు, నీళ్లు పొల్యూట్ చేయకూడదు, ఇవన్నీ చేస్తే ఆ ఓజోన్ లేయర్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇవన్నీ కూడా మంచి దేశానికి, ప్రపంచానికి మంచి జరుగుతుంది ఈ విధంగా ఆలోచిస్తే. దేవతలకి ఇవ్వవలసిన ఆహారం ఇవ్వకపోతే వాళ్ళు చిక్కిపోతారని అంటారు. అంటే అర్థం ఏంటంటే వాయుదేవి వరుణుడి దేవుడికి డిస్టర్బెన్స్ అవుతుంది. చెప్పాను కదా, సముద్రం పోతే గాలిని పొల్యూట్ గాలిలో అంతా కూడాను ఇండస్ట్రీస్గా మీరు పొల్యూటెడ్ గ్యాసులు పంపిస్తున్నారంటే కనుక అది కూడాను మీరు వాయుదేవుడిని డిస్టర్బ్ చేసినట్టే. ఇంకా ఏం కావాలి మీకు? ఆకాశంలో ఓజోన్ లేయర్ డిస్టర్బ్ చేస్తున్నారు. నీరు కూడాను పొల్యూట్ చేస్తూనే ఉన్నారు. గంగా ప్యూరిఫికేషన్ చూస్తూనే ఉన్నారు కదా. ఎటు పడితే ఎటు దాన్ని స్పాయిల్ చేసి పడేస్తున్నారు. సో భూమిని కూడా తవ్వుతున్నారు ఆయిల్ కోసం అనేసి, ఎంతెంతో పెట్టేసి దాన్ని అందులో ప్లాస్టిక్ పేపర్లు వేసి. సో అన్ని రకాలుగా ఈ పంచభూతం అంటే భూదేవిని, వాయుదేవుడిని, వరుణ్ణి, ఈ దేవతలన్నీ డిస్టర్బ్ చేసినట్టే కదా. ఈ దేవతల్ని డిస్టర్బ్ చేస్తున్నామంటే ఈ ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే దేవతలను డిస్టర్బ్ చేసినట్టే లెక్క. అది ఇక్కడ చెప్పేది. దానివల్ల మనమే డిస్టర్బ్ అయిపోతాం ఒక రోజున. ఆ దైవీ శక్తి కనుక పెరిగినప్పుడే ఈ సునామీలు, ఈ యొక్క జలప్రళయాలు ఇవన్నీ జరుగుతాయి.
భగవద్ అనుగ్రహం లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇది విశేషంగా చెప్పవలసిన స్వామి కూడా చెప్తున్నారు ఈ పాయింట్లే. ఈ విధంగా చేస్తే ప్రాకృతికంగా అంటే నేచర్ వైజ్ అండ్ సామాజికంగా అంటే సోషల్ వైజ్ సొసైటీ ఆల్సో విల్ బి హ్యావింగ్ ఏ గుడ్ ఎఫెక్ట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సత్కర్మ, అండ్ ది సత్కర్మ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ ద nature also, is it not? One example I would like to give here practically. When I was in Bangalore, I saw a gentleman is having a 400 square yard plot. He has constructed a house, that's okay. And there was a car, he purchased a car. To have a parking space, there is a reasonable space for parking also. 2 beautiful coconut trees were there. That fellow got them cut by paying 4,000 rupees. It is giving beautiful coconuts, and what harm it has done? Yeah, this is what is happening. Just for your parking car, safe, those spaces there, to have a better car parking space, you cut beautiful trees. So that is the situation here. Society also is affected, because everywhere greenery is cut means naturally vegetable cost will grow up. You will not have vegetables to eat, and naturally famine will come, and you will not have pure air also. So you will have asthma, all kind of diseases. When you are cutting forest, what will happen? The rain also won't come in time, so you will not have good crops. These are all the cycle. You go on telling gods are angry. Gods are not angry. You have created that situation, and the result is that. The same point which we have discussed so far was told in a slokam by Krishna in Bhagavad Gita, 3rd chapter, 10th slokam. Sahayajna prajasrushta anena prasya vishadvam. ఈ యజ్ఞదృష్టిని ఉపయోగించుకొని ఇహపర వ్యక్తిగత సామాజిక సుఖహితములను పొందుడని పరమాత్ముడు మనల్ని ఇక్కడ పంపించాడు. ఇహం అంటే ఈ ప్రపంచంలో, పరం అంటేనేమో హెవెనో హెల్లో వాట్ వీఆర్ గోయింగ్. తర్వాతన వ్యక్తిగత సామాజిక సుఖాలు. వ్యక్తిగత నీ పర్సనల్గా కూడా హ్యాపీగా ఉండు. ఒకవేళ ఒక ఆవు తీసుకున్నావు అనుకో, ఆవు కొంత పాలు ఆవు దూడకి ఇచ్చినాక మిగతా నువ్వు తీసుకున్నావు, అది ధర్మం. అది ఒక అరటి చెట్టు ఉంటే ఒక ఆకు తీసుకున్నావు నీ భోజనానికి, చెట్టు కొట్టట్లేదు కదా, అది ఏది కూడాను బ్యాలెన్స్ ఉంచుకునేసి అది డిస్టర్బ్ కాకపోతే నేచర్ని ఈజ్ ఓకే. ఉత్తమ జీవుల ఆత్మ వికాసమునకే పరమాత్ముడు ఈ సృష్టిని ఏర్పరిచినాడు. ఎంత బాగుందో ఈ పాయింట్. మా గురువు గారు కూడా ఇదే అంటాడు. దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడ్, ఈజ్ ద ల్యాబొరేటరీ బై గాడ్ ఫర్ అస్. In the laboratory, what will happen is we have to experiment and we have to improve. So we have got so many defects which we have inculcated due to previous lives or due to our wrong perceptions and wrong understanding, lack of knowledge, whatever you may call it. And we come to know our mistakes by trial and errors. So this particular globe it's a place where everyone is evolving themselves by trial and errors and adjusting in the society. And this is what you call a reforming center. A reforming center. Just like in a jail, somebody will be sent for reformation. Here, a reforming purpose. Our souls are slightly, computer language to say slightly corrupted. So we have got to be molded so that we become perfect individuals. When we see others how they are badly behaving, we feel ashamed. When we hear a bad news, then we try to be a better person. When we take wrong food and we get diseases, then we understand, with this, I got this disease because of the wrong food. Then I will abstain from that kind of things. I got some bad punishment because of a bad behavior. Then I will not do that bad behavior. These are all the things by what you call, in this, God has created this particular global society where we are all getting transformed. In what transformed physically, mentally and spiritually. All this development is happening, and since we are not perfect, everybody is not perfect, everybody is evolving. So here that language very nicely Swamiji was telling. I will repeat. Uttama jeevula atma vikasamunake, ante atma ante soul development ke liye paramatmudu ee sristini erparichadu, so that you are given a chance to improve upon. You go for, if you are not improved, you are getting a first class, first time you repeat it also, like that. Atma tana
సుప్తమైన అంటే దాక్కోబడ్డ సుందర వ్యక్తిత్వమును పడయవలనని అభిప్రాయముతో ఈ జగత్తును పరమాత్ముడు నిర్మించి ఉన్నాడు. Our soul is so beautiful. For example, a child is so beautiful, innocent. He has no anger, he has no jealousy, he has no such things. That is the original soul. We are lost as we develop, is it not? And we develop all kind of anger, desires and whatnot. Now, in the society, if you develop slowly, and that childlike personality, pure consciousness, if you can develop, that you will get it by evolving yourself. Not in one day, or it maybe take so many births also, or depending upon. Some may be developing very fast because their earlier janma punya must be good enough. So these are all various stages of development. So everybody is a partner in this development of the universe in a positive way. What is your role? We cannot say. That you have to decide yourself. So without selfishness, యజ్ఞరూపమైన కర్తవ్యమును నిర్వర్తిస్తే మన మంచిది. లేకపోతే మనము దైవ విరోధులము, విశ్వ విఘాతకులము అవుతాము. వీఆర్ థ్యాంక్లెస్ పర్సన్ ఫర్ ద వరల్డ్ అండ్ వీఆర్ ఎనిమీస్ టు ద గాడ్ ఆల్సో అని అంటున్నాడు ఆయన. ఇది అన్ఫర్గివబుల్ మిస్టేక్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్లేయింగ్ అవర్ రోల్ ప్రాపర్లీ. సో వెన్ మై సన్ బికమ్స్ వీగన్, and I am very proud as a father that he is doing a good job. At least he is stopping ahimsa, to the animal slaughter, everything unnecessarily in the name of to feed your small stomach, which you could have done it by many means. We are butchering millions of animals. That is vegan concept. Only pure vegetarian. That thing is developing. That is also good way of yajnam. అలాగే దుష్కర్మ యజ్ఞము కానేరదు. అది కూడా ఒక పాయింటే. ఏదో పని చేసేసి ఇది కూడా చేస్తున్నాను, ఇది కూడా భగవంతుడు చెప్పాడంటే లాభం లేదు. దానికి స్వామి ఏమన్నాడు ఆ లాంగ్వేజ్ చూద్దాము. అకృత్యములు, అకృత్యం అంటే చేయరాని పనులు అకృత్యములు అంటారు. పాప కార్యములు కూడా ఇవి ఏ యజ్ఞ దృష్టితో చేసినా దానివల్ల సంభవించు దుఃఖార్థములు తప్పించుకునే సాధ్యమా కాదు. నువ్వు యజ్ఞం కోసం యజ్ఞ దృష్టితో చేశానని అంటే ఒకవేళ నిజంగా యజ్ఞం చేస్తున్నావు అనుకో, యజ్ఞం చేయడానికి కోసం ఎవరినో మోసం చేసి డబ్బులు సంపాదించావనుకో, అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇక యజ్ఞ దృష్టితో చేసే కర్మలు కూడా లాభం లేదంటున్నప్పుడు పాప దృష్టితో పాపకృత్యములను యజ్ఞ దృష్టితో చేయటం సాధ్యమా? మంచి పాప కార్యాలను చేస్తూ కూడాను యజ్ఞ దృష్టితో చేసావనుకో, ఏదో నాకు తెలియక చేస్తున్నాను, భగవంతుడు నా చేతి చేయిస్తున్నాడు, ఇది ఏదో ఈ పాపం చేస్తున్నానని చేసావనుకో, అంటే యజ్ఞ దృష్టితో చేస్తున్నాను నువ్వు అనుకుంటూ సమర్థించుకుంటున్నావు, చేసేదేమో పాపం పని కనుక అది తప్పుకోవడం వెళ్ళబడదు, పాపమే వస్తుంది. అలాంటప్పుడు పాప పనులని చేస్తూ యజ్ఞ దృష్టితో పాప దృష్టితో చేస్తే ఇక చెప్పేదే అక్కర్లేదు. అదనమాట రాగద్వేషముల పరిత్యాగము, భగవద్భక్తి, ఈ రెండు యజ్ఞం యొక్క అవిభాజ్యమైన అంశములు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాగద్వేషముల పరిత్యాగము. రాగం అంటే అనురాగము, ద్వేషం అంటేనేమో కోపము. ఒక పరిపూర్ణానంద స్వామి చెప్తుంటాడు, ఒక పాముకు రెండు నాలుకలు ఉంటాయి చూడండి, ఒకటి రాగము ద్వేషము. ఒకట నీకు ఇష్టము, లైక్స్ అండ్ డిస్లైక్స్. ఒక మనిషిని లైక్ చేస్తావు, ఇంకోటి లైక్ చేయవు. ఒక సొసైటీని లైక్ చేస్తావు, ఇంకో సొసైటీని లైక్ చేయవు. ఒక వెజిటబుల్ లైక్ చేస్తావు, ఇంకోటి లైక్ చేయవు. ఒక బుక్ను లైక్ చేస్తావు, ఇంకోటి లైక్ చేయవు. ఒక జాబ్ను లైక్ చేస్తావు, ఇంకోటి లైక్ చేయవు. ప్రతి దానికి లైక్స్ అండ్ డిస్లైక్స్తో యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ ది సొసైటీ. యూ హ్యావ్ డెవలప్డ్ దట్ యాటిట్యూడ్, దట్ టైప్ ఆఫ్ పర్సెప్షన్. దాన్ని ఉంచుకొని నువ్వు వెళ్తే అంటే ఓపెన్ మైండ్గా లేదు నీది మైండ్, ప్రిజుడైజ్డ్. ఒక యువర్ పర్సెప్షన్స్ ఆర్ రాంగ్లీ పొల్యూటెడ్. విత్ దట్ మైండ్ సెటప్ యు ఆర్ గోయింగ్, దెన్ you cannot take any balanced judgment. By looking at a thing, you have already developed preconceived notions అంటారే అలా. ఇదొక పాయింట్. అంటే యూ షుడ్ హ్యావ్ ఎ ఓపెన్, క్లియర్, ప్యూర్ కాన్షియస్ మైండ్ వితౌట్ ఎనీ గుడ్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అగెన్స్ట్ లైక్స్ అండ్ డిస్లైక్స్. యూ షుడ్ హియర్. యూ ఆర్ లైక్ ఎ జడ్జ్. ఎ జడ్జ్ షుడ్ హియర్ both parties unbiased. Then Bhagavad Bhakti. That means you may be
డూయింగ్ థింగ్స్ నైస్లీ బట్ వితౌట్ డివోషన్. వితౌట్ డివోషన్ దట్ థింగ్ విల్ నాట్ బి వెరీ ఫ్రూట్ఫుల్. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది కొన్ని చోట్ల విన్నాను, కొన్ని నేను నా దృష్టిలోకి వచ్చినటువంటి విషయం ఇది. భాగవతంలో మీరు గమనించి ఉండొచ్చు, క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరూ కష్టపడ్డారు. దేవతలకి భగవద్భక్తి ఉన్నది, వాళ్ళకు అమృతం దొరికింది. వీళ్ళు కూడా కష్టపడ్డారు, రాక్షసులు కూడాను. కానీ భగవద్భక్తి లేదు వాళ్ళకి స్వబలం మీద ఆధారపడి మేం చేస్తామనే దాంతో ఆధారపడింది. భగవద్భక్తి లేదు కనుక ఫలితం శూన్యమైపోయింది. అదే ఏ పని చేయడానికి ముందర ఒక మారు భగవంతుని తలుచుకోవటము, తర్వాత పని అయిపోయిన తర్వాత భగవంతుని థ్యాంక్స్ చెప్పటము. పని చేస్తున్నప్పుడు భగవంతుని తలుచుకోకర్లేదు, అది చాలా పొరపాటు. అది ఏంటంటే పని ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి ఒక డాక్టరు, అప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తే ఎట్లాగో. ఆపరేషన్కి ముందర చేయడానికి ముందర భగవంతుని తలుచుకో. పరీక్ష రాస్తున్నప్పుడు రాయడానికి ముందర సరస్వతి విద్య తలుచుకో. పరీక్ష రాస్తున్నప్పుడు సరస్వతి విద్యను తలుచుకోకర్లేదు. ఆ సబ్జెక్ట్ ఏది రాస్తున్నావో, ఏ పని చేస్తున్నావో దానికి జస్టిస్ చేయి. పని అయిన తర్వాత మళ్ళీ భగవంతునికి థ్యాంక్స్ చెప్పు. ఇది భగవద్భక్తి అనేది కూడా సరిగా అర్థం చేసుకోవాలి. త్రూఅవుట్ భగవంతుని ఆలోచించి పని చేస్తున్నప్పుడు ఆలోచిస్తే ఆ పని సరిగా జరగదు. ఇది నాకు కూడా పొరపాటు మధ్యలో జరుగుతుంది. ఇది చాలా విశేషమైన పాయింట్, చాలామంది చెప్పారు. గరికపాటి వారు కూడా ఈ పాయింట్ చెప్పారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది ఈ ప్రేమ్జీ సిద్ధార్థి కూడా చెప్తున్నారు. ఎట్లాగూ ఈ రుద్రసూక్తంలో చెప్తారు శివుడికి ఏమని, నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమఃతో స్టార్ట్ అయింది, ఎండింగ్ నమః. అంటే పని చేయడానికి ముందర నమస్కారం పెట్టండి, పని అయినాక నమస్కారం పెట్టండి అని ఆ భావం దాంట్లో ఉన్నది. 2 సార్లు వచ్చింది కనుక అది యజ్ఞం కింద వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం, శాస్త్ర విహితమైన పనులు చేయమంటారు. శాస్త్ర విహితం అంటే అర్థం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. విహితం అని ఇస్తమానం ఉపయోగిస్తారు కానీ మాట విహితం అంటే అర్థం ఏమిటో. విహితం అంటే విధించబడిన కర్మలు, శాస్త్రము చేత విధించబడిన కర్మలు. అంటే బ్రాహ్మణుడికి సంధ్యావిధులు చేయాలి, అట్లా కొన్ని నియమాలు ఎక్కడెక్కడ చేయబడ్డాయో అవన్నీ చేయవలసినది. కర్మలు చేయటము ఇవన్నీ కూడాను. ఇది ప్రస్తుతానికి ఇంతటితో నేను ఈ క్యాసెట్ ప్రస్తుతానికి ఆపుతాను. మిగతాది కర్మయోగంలో ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. తర్వాత దాన్ని డెవలప్ చేస్తాను ఈ పాయింట్.